ఇదిగోండి ఇది టైగర్ పార్క్ అండి. మొత్తానికి అయితే టైగర్ పార్క్ వచ్చేసాము. ఇదిగోండి ఇది మా వ్యాను. ఇలా బుక్ చేసుకుంటే ఇలా వచ్చేస్తారనమాట. అలాగా పటాపటా తీసేసి ఇది టైగర్ పార్క్ అయితే వచ్చేసాయి. ఎంట్రీ ఇదైతే ఎంట్రీ వాళ్ళు గేట్ అనమాట. నేను వెళ్ళిపోతున్నాను. వీటిని టుక్ టుక్ అంటారు. టుక్ టుక్ వ్యాన్లు. ఇదిగోండి మా బ్యాచ్ అంతా వచ్చేసారు. ఇలాగా టైగర్ పార్క్. టైగర్ బొమ్మలు అయితే అక్కడ అమ్మేస్తున్నారు. అలాగా సురేష్ గారు తీసుకున్నారా టికెట్? టికెట్ తీసుకున్నాను. ఇదిగోండి మేమైతే క్యూలో ఉన్నాము. ఇక్కడ రాగానే ఇలాగ స్టిక్కర్ ఇదిగోండి నాకు వేశారు ఇక్కడ టైగర్ పార్క్కి. ఇదిగోండి టైగర్ పార్క్లోకి అయితే వచ్చేసాము. అలాగే చూడండి మా వాడు పులిపిల్లది ఎలాగో ఏమంటారు మన పిల్లిపిల్లతోనే ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నాడు. ఏదో మీకోసం అని నేను జూమ్ చేసి చూపిస్తాను. ఏదో కెమెరామెన్ అబ్బాయి ఒకసారి జూమ్ చేసుకో. మరి అది పులే కానీ పిల్లిలా పడుకొని ఉంది అంటే మన ఇళ్ళల్లో భర్తలు పడుకుంటారు కదా అలాగా. మీరు తప్పుగా అనుకోవద్దు. పులిలో భర్తలు మన ఇండియాలో భర్తలు ఉంటారు కదా. రే అనగానే దెబ్బకి ఇంటిలో పులి ఈదిలో పిల్లి అన్నట్టు, సారీ బయట వీధిలో పులి ఇంట్లో పిల్లి అనే టైప్గా. అదేవిధంగా ఇప్పుడు చూడండి మనోడు బయట మాత్రం పులే, అందుకే పులితో ఫోటో తీస్తున్నాడు. అదే ఇండియాకి వచ్చాడనుకో మళ్ళీ పిల్లి అయిపోతాడు. ఇదిగోండి వీళ్ళు కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చారు. మన తెలుగు వాళ్ళే. భయ్యా ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చారు. బ్యాంకాక్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారా? టైగర్తో పుల్లో ఫోటో దిగారా? ఎందుకంటే అక్కడికి వెళ్ళేదంతా పిల్లులే. మనం పుల్లం కాబట్టి అక్కడికి వెళ్ళము. హలో ఇదిగోండి చూడండి టైగర్తో అలా ఫోటోలు దిగొచ్చు అనమాట. ఫోటోలు వీడియోలు ఇలా దిగినందుకు గాను వాళ్ళు 740 బాతులుగా ఛార్జ్ చేస్తారు. ఇలా ఛార్జ్ చేసిన తర్వాత వాటిని కావాలంటే తీసుకోవచ్చు. కానీ పిల్లలతో ఫోటోలు దిగకూడదని మన పెద్దోళ్ళు చెప్పారు. సో అందుకనేసి మనం ఇది మాత్రం దిగట్లేదు. మీకు ఏమైనా కావాలంటే చెప్పండి, ఇక్కడికి వచ్చేయండి. చూడండి ఇక్కడ కొబ్బరి బొండలకు అస్సలు కొదవే లేదు. ఎక్కడ చూసినా కోకోనట్ వాటరే ఉంటాయి. బయటికి వెళ్ళి తాగేయాలంతే. సవకో సవక. కొబ్బరి బొండలు బయటకు వెళ్ళాలండి. మరి రాజు గారు కొబ్బరి బొండలు వెళ్దామండి కాసేపటి తర్వాత. ఓకేనా? చూడండి వీళ్ళైతే పుల్లతో దిగడానికి రెడీ అయిపోయారు. మా హేమంత్, మా శ్రీనివాసు, మా రాజుగారు ఏజ్లో సీనియర్ అయినా ఇలాంటి వాటిలో జూనియరే. మళ్ళీ ఒకసారి చేయడానికి మాత్రం ట్రై చేస్తున్నారు. చూడండి ఈ తాయి పిల్ల ముక్కుకి మాస్క్ మాత్రం తీయట్లేదు. వై రిమూవ్ యువర్ మాస్క్ ఫర్ వీడియో. ఆమెకి కోవిడ్ ఉందంట, ఆమె తీయదు, ఏమనుకోవద్దు మీరు. ఇదిగోండి ఇలాగా పెద్ద పులతో తిరగాలంటే ఇలా అమ్మాయిలైనా సరే 790 బాతులు, మీడియం బాతుతో తిరగాలంటే 690 బాతులు, గోల్డెన్ ట్యాబీ 990 బాత్, 790 రూపీస్ స్మాలెస్ట్. దీంతో పిల్లలు కూడా ఆడేసుకోవచ్చు కుక్క పిల్లల్లాగా. మన ఇంట్లో కుక్క పిల్లల్లో కోడి పిల్లలు ఉంటాయి కదా అలాగా ఆడుకోవచ్చు అనమాట. ఇదే స్మాల్ దానికి అయితే 690. ఇదే జైంట్ అంట, ఇది చాలా పెద్దది 890 బాతులు. ఇది 990 అయితే దాని పక్కన కూర్చొని పిల్లలు ఆడుకోవచ్చు. ఇదిగోండి మనోడైతే మొత్తానికైతే ఇలా పులిపిల్లతో ఇలా సాహసం చేసి ఆడుకుంటున్నాడు. ఇదిగోండి తాయిలో అయితే టైగర్ పార్క్ని చూడడానికి చాలామంది వచ్చేస్తున్నారు. ఇక్కడ టూరిస్టులు, ఇది టూరిస్ట్ ప్లేస్ కదా. ఇక్కడ ఎంట్రన్స్లో మనం ఎలాంటి టైగర్తో దిగాలనుకుంటున్నాం వాళ్ళ టైగర్ దానికోసం ఇందాక చూపించాను కదా మెనూ బాత్, దేనికి ఎంత అనేది డీటెయిలింగ్గా అక్కడ చూసి సవకో సవక 890 బాతులు అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 2000 పైనే, 2000 దగ్గరలోగా ఉంటుంది. ఇదిగో చూడండి ఇదంతా టైగర్కి సంబంధించిన మొత్తం ఇది ఉంటుంది. ఒకసారి చూడండి ఈ బొమ్మలన్నీ టైగర్ థీమ్తో పాటు ఉన్నాయి. చిన్న టైగరు, పెద్ద టైగరు, కార్లో పెట్టుకోవడానికి, ఇళ్ళలో పెట్టుకోవడానికి, పిల్లలకి గిఫ్ట్ ఇవ్వడానికి అన్ని టైగర్ బొమ్మలే. చూడండి మీరు ఇక్కడ చూస్తున్నారా? ఇది టైగర్ పార్క్ ఎంట్రీకి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇదిగోండి ఈ తాయిపిల్ల తన చక్క మనం వీడియోతో సంబంధం లేకుండా తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతుంది. అది కూడా టిక్టాక్లో.
తాయోలకి డిసిప్లిన్ ఎక్కువ అంటారు, కానీ ఇది చూడండి ఇలా మందలాగా ఇక్కడ గుంపులాగా నిల్చోబెట్టారు. వీళ్ళు మాత్రం ఇక్కడ సరిగ్గా మెయింటెనెన్స్ అయితే లేదు. ఎందుకనేసి అంటే మనము తీసుకోవాలని టికెట్తో ఆతృతతో ఉన్నా కానీ వీళ్ళు టికెట్లు ఇవ్వడానికి చాలా డిలే చేస్తున్నారు. మరి ఎందుకో నాకు తెలియట్లేదు. చూడండి ఇదంతా తాయిపల్లిలో ఎలాగా పెద్ద పుల్లితో వీటితో దిగారో. ఇలాగ దిగొచ్చు అనమాట టైగర్లతో. దానికే వీళ్ళు ఛార్జ్ చేసేది. చూడండి వీళ్ళు కూడా తాయి నుంచో ఇంకెక్కడి నుంచో వచ్చేసారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్? కాంబోడియా. ఓహో, కాంబోడియా నుంచి వచ్చారు వీళ్ళు. చాలా ఈ కాంబోడియా పిల్లతో కూడా నేను ఒక వీడియో చేసేస్తాను. ఈ కాంబోడియా కమియర్ We are from India. You love India. Thank you. చూడండి ఇవైతే బజ్జీలు సమోసాలు పెట్టేశారు. ఇక్కడ పానీపూరీలు కూడా ఉన్నాయి. కొబ్బరి బండలు చెప్పానా, సవక 70 బాతులు అంటే 140 రూపాయలు 150 రూపాయలు దగ్గరగా ఉంటుంది. కొబ్బరి బండలు అమ్ముకున్న బ్యాంకాక్లో రిచ్ పర్సన్ అయిపోతారనమాట. చూడండి సురేష్ గారు నీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు చాలా నడిచి అలసిపోయారు, అందుకే నీళ్ళు తాగుతున్నారు. అలాగే చూడండి మా రాజుగారు నేపాల్ రాజులాగా, భూటాన్కి రాజు, నేపాల్ రాజు, అన్నిటికీ రాజు మన రాజుగారు. బియర్ ఇక్కడ బియర్ ఎక్కడ దొరుకుతుంది అనేసి అంటే ఇక్కడ చూడండి వాటర్ బాటిల్ కన్నా చాలా తక్కువ ధరకే బీర్లు దొరుకుతాయి. వాటర్ బాటిల్ కొనాలంటే అంటే ఎక్కువ రేట్ అవుతుంది, అలా కానీ బీర్ బాటిల్ కొనాలంటే చాలా తక్కువ రేట్ అవుతుంది. చూడండి ఫ్రిడ్జ్లో ఉన్నాయి, కోక్ ఉంది, స్ప్రైట్ ఉంది, దాంతోపాటు 4-5 బీర్లు ఉన్నాయి. ఆ పక్కన ఫ్రిడ్జ్ ఉంది కదా, అటు సైడ్ కెమెరా వెళ్ళడానికి అవకాశం లేదు, అందుకే నేను పెట్టలేకపోతున్నాను. ఆ మధ్యలో దాంట్లో ఉన్నాయి చూడండి. సవక. హలో ఇదంతా టైగర్ పార్క్ అండి. ఈ టైగర్ పార్క్ క్యాంటీన్ ఏరియా. ఇదిగోండి ఇందు లోపలికి వెళ్తే కనుక టైగర్లు ఎలాగ ఉంటాయి చూడండి. మీకు నేను చూపిస్తాను. అదిగోండి టైగర్ అక్కడ పడుకొని ఉంది. దాన్ని ఎవరైనా నిద్రలేపారా అంతే. మీకు కావాలంటే జూమ్ వేసుకుంటాను, చూసండి. మీకు కనపడుతుందా? పూలు పక్కనే అలాగుంది. దాంతో వెళ్ళి ఇలా నిమురుతూ ఇలా ఫోటో దిగాలంటే కనుక 890 బాతులే అండి. జస్ట్ అంటే ఇండియాలో 2000 రూపాయలు అనమాట. దాంతో ఫోటో దిగడానికి మన ఇండియన్ కరెన్సీ గురించి చెప్తున్నాను నేను. చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది టైగర్. చూడండి ఆ అమ్మాయి ఎలా దిగుతుందో ఫోటో. సవక. చూడండి టైగర్ కదులుతుంది. ఇది బిగ్ టైగర్ అనమాట. దీన్ని బిగ్ టైగర్ అంటారు. వీడియో కమ్ టైగర్ బాత్కి. హలో హౌ ఆర్ యూ? సవాటికా. నమస్తే. Can you just video? I will stand here. Just. It's on frame. Just to click it. Okay. Just you click this. I
working. అందరు కానీ మేము వెళ్ళాలి బయటికి. చూడండి ఇలాంటి పెద్ద డిబేట్ చూడండి ఎలా వచ్చింది. సో ఫైటింగ్ చేస్తారు దానికి ఏదో అడిక్షన్ ఏదో టైగర్ డ్రగ్ ఇచ్చినట్టున్నారు. అది మాత్రం ఏమనుకుంటా పెద్ద పుల్లైనా పిల్లి పిల్ల కుసపడిపోయింది. ఎంతో పెద్ద పులి కానీ చిన్న పిల్లగా అయిపోయింది. ఇంట్లో పులి ఇంట్లో పిల్లి అంటే ఇదే అర్థం. దాన్ని బోన్లో వేసారు కాబట్టి అది పిల్లి అయిపోయింది. అది బయట వెళ్తే అది పెద్ద పులి అయిపోద్ది. చూస్తూనే ఉండండి మీ దినేష్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళు చూడండి ఇందాక చెప్పాను కదా పిల్లి. ఓకే చూడండి వీళ్ళు బోన్లో పిల్లి దాంతో పులిని దాంతోపాటు ఎలాగ ఆడుకుంటున్నారు, ఫోటోలు దిక్కుంటున్నారు. టైగర్ పిల్ల ఎలా నోరు తెరుస్తుందో ఇదిగోండి. ఇవన్నీ పెద్ద పుల్లు. చూడండి ఇది ఎలా చూస్తుందో. దీనికి ఇంకా లంచ్ టైం అయింది, అయినా లంచ్ పెట్టినట్లేరు. దాని గొల్లు అదే నాకుంటుంది. చాలా క్లోజప్గా చూపిస్తున్నాను మీకు. దానికి నాకు కనీసం 1 ఫీట్ డిస్టెన్సే ఉంది. అది చూడండి ఎంత కోపంగా చూస్తుందో వీడియో తీస్తున్నందుకు గాను. ఒకదాన్ని ఒక బోన్లో పెట్టారు, ఇది ఒక బోను. దాంట్లో మాత్రం 2 పెట్టారు. పులి పిల్లల్ని పెంచుదాం అనుకున్నారేమో. ఒకటి హాయ్ ఇండియా విచ్ సిటీ? సారీ ఢిల్లీ. ఓకే థ్యాంక్ యూ బాయ్. ఇందాక చెప్పాను కదా వ్యాయామం అనేది ప్రతి మనిషికి అవసరం అన్నట్టు ప్రతి జంతువుకి కూడా అవసరం. పెద్ద పులి అలా తినేసిన తర్వాత ఫుల్ ఎక్సర్సైజ్ చేసేస్తుంది వాకింగ్. ఇక్కడి నుంచే చూడండి నోరు తెరిచి అలాగా ఎక్సర్సైజ్ వాకో సవక. మీరేం బాధపడకండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం నా అన్వేషణను కలుస్తాను ఖచ్చితంగా. మీకు ఖచ్చితంగా కల్పించి నా వాక్లో నేను చూపిస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్.